జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, కొడారెడ్డి గారి నాయకత్వం, జై కొడారెడ్డి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఈరోజు నీటికి వచ్చా డబ్బు, ఈరోజు డబ్బు బాగా ఎంత సంపాదిస్తే ఏముంది కదా 10-20 రూపాయలు దయచేసి స్పీడ్గా 10 రూపాయలు పెట్టా 100 రూపాయలు వచ్చింది. ఎర్రన్న గారు పైకి రావాల్సింది కోరుచున్నాను. నాయకులు బొర్రా రామాయణ గారు స్టేజ్ పైకి మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఆయన కొడుకు ఎవరు ఎమ్మెల్యే చూడద్దు. మహిళలు తప్పరాదు ప్రోగ్రాం లేదబ్బా. వీళ్ళు బాబా వచ్చి చరమైన ఆయన వచ్చిన పని ఆయన కల్లా నీదా కామిశెట్టి బాబు గారిని వేదిక మీద నువ్వు అలా నిరుత్సాహపడదు. నా కొట్లో కుర్రోడు పంపిస్తా. కుర్రోడు వాళ్ళ పొద్దునే సత్యాన్ని మొదలు పెట్టారు. కార్యక్రమానికి వేలాది మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేయటకు కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ మొట్టమొదటగా చెప్పు అంటే నీకు వచ్చే తర్వాత నువ్వు ఎన్నిక రండు ఎన్నిక లేకపోతే కింద తెచ్చు నువ్వు నీకు అంతకన్నా కావాలనుకో కెమెరామ్యాన్ మీరు కెమెరా కింద అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఎంపీ గారు కీర్తిశేష పాలకొండారెడ్డి గారి మృతికి కూడా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతికి కొరకు 2 నిమిషాలు మౌనం ఇదే మౌనాన్ని పాటించవలసిందిగా కోరుచున్నాను. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. జిల్లాధ్యక్షులకు స్వాగతం, సుస్వాగతం. మన రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్ లో భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో మహానాడు జరుగుతుంది. అంతేకాకుండా కార్యక్రమం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి,
యువతకు స్ఫూర్తి, ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతానని నిలబడి తన సత్తా చాటుకున్న మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ లోకేష్ బాబు గారికి, ఈ సభావేదిక ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు వృద్ధుడూరు తెలుగుదేశం పార్టీ దశ దిశ నిర్దేశకులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నంద్యాల వర్ధలరెడ్డి గారికి, యువ నాయకులు కాబోయే శాసనసభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ నంద్యాల తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తకైనా అన్యాయం జరగదు. దానికి ఉదాహరణ నాకు ఈ రాష్ట్ర స్థాయి ఒంగోడు గౌరవ సభ్యునిగా ఒక మంచి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలిచిన వారు వెనుకబడిన తరగతులు, తర్వాత హరిజన గిరిజన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మరియు క్రైస్తవ మైనార్టీ వర్గాలు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి ఎప్పటికైనా తరగని ఒక చరిత్రగా కీర్తిగా నిలబడిపోతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మినీ మహానాడు, పొద్దుటూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమాన్ని నా సోదరుడు వ్యాపారి గౌస్బాజ్ గారు తన బుద్ధస్కంధాలను వేసుకొని ఆయనకు అవకాశం ఇచ్చిన పెద్దాయన గారికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షం కుమవర్షం కురుస్తున్నప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా అభినందిస్తూ మన పొద్దుటూరు పట్టణానికి తాగునీరు రాజుపాలెం మండలము మరియు మన పొద్దుటూరు పెద్ద పరివాహక ప్రాంతంలో తాగునీటికి కూడా అందుబాటులో ఉన్నటువంటి పుత్తూరు పెన్న వర్తకాలను సుమారుగా 20 సంవత్సరాల కాలం కిందట మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వృధాగా ఉన్నటువంటి పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి కాలువను పూర్తి చేస్తే ఒక 20 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేస్తే ఈ ప్రజానీకానికి అంతా తాగునీరు, సాగునీరు మరియు దీంతో పాటు రాజోలి ఆనకట్టును కూడా పూర్తి చేస్తే పుత్తూరు, ఐదుగురు, ప్రొద్దుటూరు పొలాల కన్నా కూడా శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాబోయే 29వ తేదీ జరగబోయే మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ప్రాజెక్టును సవివరంగా తెలిపి దీన్ని శాంక్షన్ చేయించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మహానాడు 1 గంట గంటన్నర కాదు, ఇప్పుడు మనం ఒక అర్ధగంట 3/4 గంట ఇది మొదలుపెట్టి 1 గంట వరకు సమావేశం జరుగుతుంది. అందరూ భోజనం చేసుకోండి. ట్రాఫిక్ సమస్యలు, ట్రాఫిక్ ఇరుక్కపోతికిన కనీసం ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఈరోజు రోజు రోజుకు జనాభా పెరుగుతూనే పోతూ ఉన్నారు, కానీ రోడ్ల విస్తరణ జరగడం లేదు. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా 25 ఏళ్ళకి ఒకసారి రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూస్తే రాజీవ్ సర్కిల్ నుండి కొలపా రోడ్డు మీదుగా బైపాస్ వరకు 100 రోడ్ల విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మైదుకూరు రోడ్డు నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా 100 రోడ్ల 100 అడుగుల రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా లైట్ పాయింట్ సెంటర్ నుండి వెదుల బజార్ మీదుగా వాసవి సర్కిల్ బైపాస్ వరకు కూడా రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు బైపాస్ విషయానికి వస్తే ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు, బస్సులు పోవాలనే కానీ రావాలనే కానీ చాలా ఇబ్బందిగా ట్రాఫిక్ జామ్లు అవుతున్న దృష్ట్యా ఆ రోడ్లు కూడా రిలయన్స్ పెట్రోల్ బంక్ నుండి చోటుపల్లి సర్కిల్ వరకు 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా తీర్మానం ప్రవేశపెట్టిగా కోరుచున్నాము. అంతేకాకుండా వాసవి సర్కిల్ నుండి అయ్యప్ప స్వామి గుడి బ్రిడ్జి వరకు కూడా 4 లైన్స్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము. అలా కాకుండా టౌన్లో ఉన్నటువంటి ముఖ్యమైన రోడ్లు హోమస్పేట అయితేమి, శ్రీరామపేట అయితేమి, సుందరశాలి వీధులు అయితేమి ఇవి కూడా రోడ్లు విస్తరణ చేసి ప్రజలకు మంచి రోడ్లను అలాగే సుందరంగా ఉండాలని రోడ్లు తయారు చేయించాలని ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా జిల్లా అధ్యక్షులు గారిని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 2004 నుంచి 2009 లోపలనే ఆ తర్వాత ప్రొద్దుటూరులో చెప్పుకోదగిన కాలేజీలు కానీ ఏవే కానీ లేవు. ఇప్పుడు ఆయన వల్ల నేను కూడా ఆయన ఆశీస్సులతో ఈ రోజు మా కాలేజీని తక్కువ టైంలోనే డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలని రాయలసీమలో ఎక్కడా లేదు. నేను డీమ్డ్ యూనివర్సిటీ చేయాలని ఆయన ఆశీస్సులతో నేను ముందు కూడా పోతున్నా. ఇంకొకటి ఒక స్కూల్ కూడా పెట్టాలనే ఆలోచన.
కాకపోతే ఇంకొకటి దయచేసి పెద్ద ఆయనకు ఒక విన్నపం ఏమంటే మన జిల్లా అధ్యక్షులకు కానీ మన పెద్ద ఆయనకు కానీ ఒక విన్నపం ఏమంటే ప్రతిటూరు చాలా పెద్ద వ్యాపార కేంద్రం అన్న శ్రీనివాసరెడ్డి వాళ్ళ కడప కన్నా కూడా మాది పెద్దది కంబైన్డ్ జిల్లాలో అన్నిటికన్నా వ్యాపార కేంద్రంలో అయితేనేమి డబ్బు పరంగా అయితేనేమి అన్ని విధాలా ప్రొద్దుటూరు ఫేమస్ అయింది. కాకపోతే ఈ మెడికల్ కాలేజీ పెట్టాలంటే ఇప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిన అవసరం ఉండాలి. ఆ డబ్బును రికవరీ కావాలంటే మినిమం 4-5 సంవత్సరాల పైన పడుతుంది. అంత ఓపిక అంత శక్తి ఇప్పుడు పబ్లిక్ లేదు. కాబట్టి దయచేసి ఈ ఊరికైతే కంపల్సరీ మెడికల్ కాలేజీ అవసరం. ఎందువల్లంటే ప్రతి ఎక్కడెక్కడో పోయి చదువుకునే బదులు మన పిల్లలు మన ఊళ్ళోనే చదువుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా పై లెవెల్కు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మన సీఎం గారి దృష్టికి పెద్ద ఆయన అయితేనేమి అన్న శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి తీసుకుపోయి ఖచ్చితంగా మన ఊరికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని తెస్తారని నేను మన అందరి తరఫున పెద్ద ఆయన శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటున్నాను. మిత్రులు, వేదికమైనటువంటి మిత్రులకు, వేదికపై ముందున్నటువంటి సోదరి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఈ మినీ మహానాడు తరఫున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 43వ మహానాడు ఈ నెల 27-28వ తేదీ కడపలో మొదటిసారిగా మనం జరుపుటకు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. 29వ తేదీ కూడా భారీ బహిరంగ సభ ఉంది. దానికి కూడా ఈ విధంగా ఉత్సాహంగా అక్కడ కూడా పాల్గొని కడప అంటే తెలుగుదేశం గడ్డ అని మనం నిరూపించేటట్టుగా మన సత్తా చాటాలని చెప్పేసి, అలాగే ఈరోజు మిత్రులు పెద్దలు అందరూ కలిసి నాకు స్వర్ణకారుల సంక్షేమ గురించి ఈ మినీ హాల్లో ప్రవేశపెట్టవలసిందిగా వాళ్ళు నన్ను ఆహ్వానించి ఈరోజు సెకండ్ బాంబే అనేది బంగారు పరంగా వ్యాపార పరంగా పొద్దుటూరికి సెకండ్ బాంబే అనే పేరు. ఇక్కడ దాదాపు 5,000 నుంచి 6,000 వరకు స్వర్ణ కార్మికులు ఉన్నారు. అంటే అన్ని కులాల వారు కూడా ఎక్కువ శాతము ఇక్కడ ఈ బంగారు తయారు చేసే స్వర్ణ కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మన గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ డెవలప్మెంట్ కింద కూడా ఎక్కువ నిధులు దానికి కేటాయించింది. కాబట్టి ప్రొద్దుటూరులో కూడా ఈ సెల్ఫ్ డెవలప్మెంట్ కింద ఈ స్వర్ణకారుల సంఘానికి ఒక భవన సముదాయం నిర్మించి వాళ్లకు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన పనిముట్లతో ఉచితంగా శిక్షణ ఇప్పించి ఇక్కడ తక్కువ ఖర్చుతో వాళ్ళు ఈ స్వర్ణాన్ని తయారు చేసి అమ్ముకోవడానికి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కోయంబత్తూరు, మెడ్రాసు, బాంబే పోయి అక్కడ తయారు చేసుకుని వచ్చి ఒరిస్సా, జార్ఖండ్ అక్కడ ప్రదేశాలకు పోయి అమ్ముకొని వస్తున్నారు. ఇది చాలా రిస్క్తో కూడినది. ఇక్కడే కన్నా సెల్ఫ్ డెవలప్మెంట్ కింద స్వర్ణకారులకు శిక్షణ ఇచ్చి ఒక భవనాన్ని స్థాపించి గవర్నమెంట్ స్థలంలో వాళ్లకు తగిన యంత్రాలు కన్నా సమకూరిస్తే ఇక్కడ బీసీలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి వాళ్ళకందరికీ మన ప్రభుత్వం తరఫున ఉపాధి కల్పించిన వాళ్ళు అయినా వాళ్ళ బతులు తెరువును కూడా వాళ్ళు పెంచుకోవడానికి, ఆర్థికంగా ముందుకు పోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకొకటి ఎంఎస్సీ ఎంఈ ద్వారా కూడా ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకు అందుబాటులో ఉంచి దాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ స్వర్ణకారులను ఆదుకోవాల్సిందిగా పెద్దలందరూ రేపు పెద్ద మహానాడులో కడపలో తీర్మానం చేసి సార్తో కూడా చంద్రనాథ్తో కూడా అనౌన్స్ చేసిస్తారని స్వర్ణకారుల తరఫున నా మనవిని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోర్టు పెద్దలందరికీ విన్నవించుకుంటున్నాను. దేశం పార్టీ గురించి చెప్పుకుంటూ ఎంతైనా ఉంది. ఈ 43 సంవత్సరాల కాలంలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీ పేదల పార్టీ, పేద బడుగు బలహీన వర్గం పార్టీ. కిలో ₹2 బియ్యం ప్రవేశపెట్టి అందరికీ వరి అన్నం పెట్టాలనే ఆలోచనతో అందరికీ
అంతకుముందు జొన్నలు, సొద్దలు అనేక రకాల ప్రాంతాల్లో పండించుకొని తింటా ఉన్నారు. శ్రీరామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి ఇంట వరేణం తినడం మొదలు పెట్టారు. 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. ఆ రోజుల్లో 5 రూపాయల బియ్యం ఉంటే 2 రూపాయలు. ఈ రోజుల్లో 30 రూపాయల బియ్యము, 50 రూపాయల బియ్యం ఇప్పుడు కూడా ఉచితంగా ఇస్తాడు తెలుగుదేశం పార్టీ ఘనత. అలాగే పెద్దలంతా చాలా మంది చెప్పినారు, మేము పొద్దుటూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా పొద్దుటూరు పట్టణంలో గత 5 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడింది. అభివృద్ధి జరిగింది అంటే వరదరాడి గారి హయాంలో రింగు రోడ్లు కానీ, కాలేజీ రోడ్లు కానీ, కాలువల అధికరణ కానీ, పొద్దుటూరు మున్సిపాలిటీ భవనాలు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ ఆధునీకరణ పెద్ద భవనాలు కానీ, ఏ పని చూసుకున్నా కానీ పొద్దుటూరులో వరదరాడి గారి హయాంలో వరదరాడి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినట్టే. గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఒక టెంపరీ మార్కెట్ కట్టి అక్కడ ఉన్నన్ని ఇక్కడ ఏదైతే ఉన్నాయో అన్నీ కట్టి అది ఇవ్వాలి కదా, అది ఎక్కువ కట్టి ఎవరికి వ్యాపారం లేకుండా చేసి అక్కడ ప్లాట్ఫామ్స్ అంతా అమ్ముకొని ఆడ 10 కోట్ల రూపాయలు సంపాదించినాడు. దానివల్ల ప్రజలకు అంత నష్టం. మున్సిపాలిటీ డబ్బులన్నీ అయిపోయాయి, వ్యాపారస్తులు నష్టపోయినారు. సరే ఇక్కడ కొత్త కూరగాయల మార్కెట్ 10-15 కోట్లతో బాగా కట్టించి ఇవ్వచ్చు. అట్లాంటి దాన్ని 60-70 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ ఇచ్చి టెండర్లు పిలిచి వాళ్ళ మనుషులకే టెండర్లు ఇప్పించుకొని అనవసరమైన పనులకు 20 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నారు. ఆ 20 కోట్లతో కూరగాయల మార్కెట్ కట్టేయచ్చు. ఇప్పుడు ఇంకా పని పెండింగ్ ఉంది, పనులు కావడం లేదు. ఆడ మార్కెట్లో చాలా కష్టంగా ఉంది. దానికని మేము ఈ బిల్లు ప్రవేశపెట్టడం ఎందుకంటే మన పార్టీ రేపు 27, 28, 29 మహానాడుకు మనం అన్ని చక్కని అభివృద్ధి పనులు జిల్లా అధ్యక్షుడు మన శ్రీనివాసరెడ్డి గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి అక్కడ కూరగాయల మార్కెట్ ప్రభుత్వం డబ్బుతో నిర్మించి పేదలైన కూరగాయల వ్యాపారస్తులు కానీ వేరే నిత్యావసర సరుకుల వ్యాపారస్తులు కానీ వాళ్ళకు వ్యాపారాలు చేసుకునేందుకు అడుగుగా మనం ఇస్తే బాగుంటుందని ఒక బిల్లును తీర్మానించి మనం మహానాడు కార్యక్రమం పెట్టి అప్రూవల్ తీసుకుని మనము పేదలకు సహాయం చేసే విధంగా, చిరు వ్యాపారాలకు సహాయం చేసే విధంగా మనం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ పెద్దలకు విన్నవిస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై హింద్, జై మన నియోజకవర్గ అబ్జర్వర్ ప్రసాద్ గారు, వేదికను అలంకరించినట్టు పెద్దలు, ఈ మినీ మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ మినీ మహానాడును మనం రేపు వారం జరుపుకోబోయే సన్నాహక మహానాడుగా ఈ మినీ మహానాడు జరుపుకుంటా ఉన్నాం. మహానాడుకు ఈ రోజుకు వచ్చిన 4-5 జనాలు తరలి వచ్చే విధంగా మనం ఇది ఒక ఉత్సాహవంతంగా చేసుకుంటే ఈ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేసుకుని రేపు జరగబోయే మహానాడును జయప్రదంగా నిర్వహించుకునే దానికోసమే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మన నియోజకవర్గంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఈ మహానాడు ద్వారా మనం తీర్మానాలు చేసి ఈ తీర్మానాలను పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి, తద్వారా పార్టీ అధ్యక్షుల వారికి చేర్చి మన నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేసుకోవాలనేది ఒక తీర్మానాలు ప్రవేశపెట్టారు ఇప్పుడు పెద్దలందరూ కూడా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43వ మహానాడును జరుపుకుంటూ ఉన్నాము. 1982వ సంవత్సరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఒక రికార్డు స్థానంలో దేశంలోని భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా అధికార పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం రావడం అనేది ఎక్కడా జరగలే. అంతకు గతంలో ఇప్పటికి కూడా జరగలే. అంటే నభూతో నభవిష్యతి, ఇంత గతంలో జరగలే, ఇప్పుడు భవిష్యత్తులో లేదు. అట్లాంటి మహానాయకుని ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఎన్టీ రామారావు గారు నటుడిగా సంపాదించే పేరు ప్రఖ్యాతులతో ఒక భావావేశంతో ఈ పార్టీని స్థాపించి ప్రజలకు ఒక వినూత్నమైన అంటే విప్లవాత్మకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టినారు. సంక్షేమం అనేది కూడా మొట్టమొదటి భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అనేది దిక్సూచి సంక్షేమం అనేదానికి. ఆ విధంగా 2 రూపాయల కిలో బియ్యం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. అన్నిటికంటే ముఖ్యమైనది
మన దేశ జనాభాలో మన కుటుంబంలో సగం జనాభా ఉండేటువంటి స్త్రీలకు సమాన హక్కులు కలిగించే విధంగా, అంటే అంతకుముందు ఆ సమాన హక్కు లేదు భారతదేశంలో, ఇప్పుడు అందరికీ సమాన హక్కు ఆస్తి హక్కు ఉన్నా కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం దాదాపు, అంటే భారతదేశంలో ఈ ఆస్తి హక్కు, స్త్రీలకు ఆస్తి హక్కు కలిగించడానికంటే ముందే ఒక 15 సంవత్సరాల ముందు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. లోకేష్ గారు కూడా ఇప్పుడు పరిశ్రమను టెక్నాలజీ విషయంలో చొరవ తీసుకొని ఎన్నో పరిశ్రమలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చేదానికి చొరవ తీసుకుంటున్నారు. వీరి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు 9 నెలల్లో అధికారం చేస్తే ఇంకొక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని అమరావతిని ఒక నిర్ణయించిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించి రాజధాని కోసం ఏర్పాటు చేయడం, ఇది ఇంతవరకు భారతదేశంలో కాదు ప్రపంచ చరిత్రలో జరగలే. ప్రపంచ చరిత్రలో ప్రజల నుంచి ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళ వ్యక్తిని ఒక రాజధాని కోసం ఇవ్వడం అనేది. కాబట్టి ఇట్లాంటి దార్శనికులైన నాయకులు మన పార్టీ నాయకులుగా ఉన్నారు. ఈ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రొద్దుటూరులో మనకు మురుగునీటి వ్యవస్థ, అంటే స్టోమ్ వాటర్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల చిన్న చిలుకలకే రోడ్లంతా మురుగుమయమైపోయి నీళ్ళంతా నిలిచిపోయి దరిద్రంగా ఉన్నది. ఇది కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఒక 3-4 దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. దీనికి సరైన పరిష్కారం లభించలే. దీన్ని మనం ఒక ఎన్నికల్లో నారా చంద్రబాబు గారికి నివేదించినప్పుడు శివాలయం సెంటర్లో మన మీటింగ్ జరిగినప్పుడు వారు ఈ మురుగునీటి వ్యవస్థకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేకూరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. సో ఆ హామీని నెరవేర్చవలసిందిగా వర్షపు నీటిని అదేవిధంగా మురుగునీటి వ్యవస్థకు రెండింటికి ఇది మన ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి మనం ఈ ప్రణాళికల కోసం ఇంజనీర్లతో డిస్కషన్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడిప్పుడే ఒక రూపానికి వస్తూ ఉంది. ఈ పథకాన్ని ఎస్టిమేట్స్ తయారయ్యి ప్రభుత్వానికి పంపించిన వెంటనే వీటిని ఆమోదించి శాశ్వతమైన పరిష్కారం వీటికి లభించేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మీరు మమ్మల్ని బలపరచవలసిందిగా ఆమోదించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అనంతపురం శాసనసభ్యులుగా పనిచేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 10-12 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో చాలా మీటింగ్లకు వచ్చారు. కానీ ఈ మీటింగ్లో ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యులు వచ్చారంటే పెద్ద అయినా మజాగా అనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని పంపించడానికి, ఆ నాయకుడిని పంపించడానికి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే పొద్దుటూరులో ఇక్కడున్న రాక్షసుని పంపించి పెద్ద ఆయన ఓట్లేసి గెలిపించిన మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. చూసాం ఎన్నికలన్నీ కూడా 25 సంవత్సరాల తర్వాత కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 10కి 7 సీట్లు గెలిచాం. ఇది ఒక నిజంగా 25 సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో సీట్లు గెలిచామంటే ఇది కూడా ఒక చరిత్రే. పార్టీ ఎప్పుడు బలహీనంగా లేదు. పార్టీ కార్యకర్తలు కూడా చాలా బలంగా ఉన్న జిల్లా ఇది. గతంలో 11లో 9 సీట్లు 8 సీట్లు కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. మధ్యలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ కొంత బలహీనపడిన మాట వాస్తవమేనా, మళ్ళీ కెరటంలా పుంజుకునిందంటే అది నీతి నిజాయితీ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భరోసానే ఈ విజయానికి కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకోవడానికి ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పొద్దుటూరు పట్టణంలో మినీ మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మినీ మహానాడు సమావేశానికి వచ్చిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా మన మినీ నాటకం ప్రభాకర్ చౌదరి గారికి, సురేష్ గారికి, రామరెడ్డి గారికి, రేపు 27, 28, 29 తారీఖులలో కడపలో జరిగే మహానాడుకు
సమాయత్తమయ్యేదానికి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనం 29 తగిన 27, 28 రెండులో మామూలుగా కార్యకర్తల సమావేశాలు 2 రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ 29 కార్యక్రమం జరుగుతుంది మహానాడు. ఆ మహానాడుకు మనం అందరం సమాయత్తమై పోవాలనే దానికోసం మీరు అందరితో మినీ మహానాడులో మాట్లాడుతూ మీరు మీ అందరితో ముఖాముఖిగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు తరలిపోవాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన దేమం శ్రీనివాసరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కడపలో కూర్చొని చాలా మంది మంత్రుల సమావేశంలో మహానాడు జరిపే దానికోసము చర్చలు జరిగినప్పుడు ఏం చేస్తున్నారంటే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడపకు తీసుకుంటామని చెప్పినారు. ఒకటి వాళ్ళకు ఇన్ని ఓట్లు అయింది ఓట్లు చెప్పలే. కాబట్టి మనం 23,000 ఓట్లతో గెలిచినాం, 23,000 పైచిలకు ఓట్లతో గెలిచినాం. కాబట్టి బాధ్యత మీద అదేం కాదు. ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి హాజరై గతంలో ఉన్నప్పుడు దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ, కూలీలు కానీ, వ్యవసాయదారులు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన మీరు అందరూ కూడా పార్టీని ఆదరించాలి. మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సంఘీభావం తెలియజేయాలి. మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేప్పుడు, మా జిల్లా అధ్యక్షుడు గారు మేము మాట్లాడుకునేటప్పుడు చాలా కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు జరపగా, ఇప్పుడు 43 సంవత్సరాల మహానాడు జరుపుకుంటున్నాము. మా కడపలో జరపడానికి మేమందరం చూడడం జరిగింది. మహానాడు జరుపుకునేదానికి 11 అన్ని రకాల యోగ్యతలు ఉన్నాయి, అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. ఎవరైనా ఎదిరించగలిగే దమ్ము మాకు ఉంది. కాబట్టి మేము మా కడపలో అడిగినాం. దానికి సంతోషంగా ఒప్పుకొని ఈ నెలలో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే R&B డిపార్ట్మెంట్లో దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రొద్దుటూరులో చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్కు ఈ సంవత్సర కాలంలోనే 27 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. పని జరుగుతూ ఉంది. అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ, RWS కానీ 26 కోట్లు తెచ్చినాం. పనులు జరుగుతూ ఉన్నాయి. మరి ఒక సంవత్సరంలో దాదాపు 53 కోట్ల రూపాయలు పనులు మంజూరై పనులు జరిగి 75% పూర్తయి గత 75 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. ఒక నెల 2 నెలల కాలంలో అయిపోతారు. మళ్ళా ఒక 30-40 కోట్ల రూపాయలు అడిగినా ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ కానీ అడగడం. అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చిరునామా. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇందాక చాలా మంది చదువుతారు. ఆయన చేసే కార్యక్రమాలన్నీ అన్ని పునరావృతం కాకుండా మండల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేస్తారు. మండల వ్యవస్థ వల్ల ఎక్కడ కూడా మండలంలో ఒక 20-25 గ్రామాలు కలిసి ఒక తహసీల్దార్ ఉంటే, అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటే, అక్కడ MDO ఉంటే, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఉంటే ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అటువంటి గొప్ప నాయకులు మనము మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనము చేసేదానికి మన వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాదాపు ఇంకా మేము 1 సంవత్సరం టైం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయా, నీ పనులే కాదు, మీ భార్య ఎమ్మెల్యే అయింది, నువ్వు అన్నీ నీవే చేసుకోకుండా మాకు కూడా సహకరించు. నువ్వు ఇంతకుముందు నీకు స్వార్థం లేదు, ఇప్పుడు నీకు స్వార్థం పెరిగిపోయింది. కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా, నీకు జిల్లా కంటే మాకంటే నీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. కడప ఎమ్మెల్యే కడప జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉంటుంది. నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కనపడుతుంది నీకు అని చెప్తాడు ఆయన. అన్నమాట వాస్తవం. ఎప్పుడు నా అవసరం ఎప్పుడు వచ్చినా పెద్ద పొద్దుటూరు గురించి ఏ కార్యక్రమాన్ని ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు గురించిన
మీ వెంట ఉంటా అని నేను అందుకే చెప్పుండా. నా వల్ల ఏ పనైనా ఏ చిన్న కార్యక్రమం అయినా మీకోసం ఎలాగ పిలిస్తే గురువును పరిగెత్తుకుంటా వస్తా అని కూడా చెప్పిన. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా ఆయన అంటే నాకు అంత గౌరవభావం ఉంది. మా తండ్రితో కలిసి రాజకీయాలు చేసిన అత్యంత సీనియర్ నాయకుడు ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం. కాబట్టి అదేం లేదు, 100% ఏ అవసరం పొద్దుటూరులో కూడా నిరంతరం నేను ప్రధానితో పాటు వస్తాను. ధన్యవాదాలు. మరి గతంలో మనం 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలన చేసినాం. మన పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు పొద్దుటూరుకి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మరి 10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరిగింది? ఇప్పుడు సంవత్సర కాలంలో అంతకుముందు 1985 నుంచి 2009 వరకు ఎంత అభివృద్ధి జరిగిందని తెలియజేసుకోండి. ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకుంటూ ఎవరికి భయపడని పరిస్థితుల్లో నిజాయితీగా పొద్దుటూరు పట్టణాన్ని అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలా, మీరు కూడా నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్టీని చేపట్టుకొని వచ్చినాం. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో తెలిసి ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్లు మన మాజీ ఎమ్మెల్యే గారు సంపాదించినారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి చెప్పమనండి. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టాలంటే అభివృద్ధికి రమ్మను ఎవరితో మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన స్వార్థపరుడు, విపరీతమైన దోపిడీదారుడు. ఆయన ముఖ్యమంత్రి కంటే దోపిడీదారుడు. మీరందరూ చూస్తున్నారు, రోజు పేపర్లలో వస్తాయి. ప్రభుత్వానికి వచ్చే డబ్బులు లక్షల కోట్ల రూపాయలు కొల్లబట్టాడు. ఈ డబ్బంతా ఎన్నికల్లో పెట్టి గెలవాలని ఆయన తపన. కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది. ఈ ప్రజాబలం ఉండగా ఎవరు తీసుకెళ్ళారు. మేమందరూ కూడా పార్టీకి నిజాయితీ పడలేదు, మేమందరూ ఉన్నాం. కాబట్టి పార్టీకి ఎక్కడ కూడా ఎవరండి ఇబ్బందులు కలగకుండా తెలుగుదేశం పార్టీ మేమందరం భుజస్కంగా మోస్తాం. కాబట్టి ఎవరు పొద్దుటూరు పట్టణంలో మీకందరికీ తెలుసు 40 సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని, విపరీతమైన దౌర్జన్య పరిస్థితులు ఉన్నాయి. పొద్దుటూరులో చాలా చంపుకోవడం జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పొద్దుటూరు ప్రశాంత వాతావరణంలోకి తీసుకొని వచ్చి 25 సంవత్సరాలు మంచి ప్రశాంత వాతావరణం, నల్లకొండ ఇన్ఛార్జిగా 30 సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉండేది. కానీ ఈ 5 సంవత్సరాలలో ప్రశాంతంగా దెబ్బతింది. భూములు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం, ఎస్సీ భూములు, పేదవారి భూములు అందరూ పదవి నుండి ఆక్రమించుకోవడం, ఇంటికి ఆనందంగా చెప్పడం. నువ్వు ఎవరికో చెప్పుకోవడం చెప్పుకోమంటారు. అవకాశం పోలీస్ స్టేషన్కి పోయినా కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పేది కేసు పెట్టామంటారు. పంచాయతీ జాగ్రత్త ఎమ్మెల్యే గారు చేయాలంటారు. మట్కా గుట్కా క్రికెట్ పెట్టేందుకు రాయలసీమలో ఇది ఒక పెద్ద నివాస కేంద్రంగా మన ఎమ్మెల్యే గారు సదస్సులు నడిపించేవారు. నిరంతరం మట్కా గుట్కా క్రికెట్ పెట్టేందుకు ఇవన్నీ నడుపుతూ ప్రజలందరూ కూడా పంచాయతీ చేయడంలో కానీ భూములు లాక్కోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు సంపాదించడం అతనికే ఎక్కలేని పరిస్థితుల్లో. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం చేసి నన్ను ఎన్నుకునే దానికి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, నేను బతికి ఉండేంత కాలము మీ ఆశీర్వాదం ఉండేంత కాలము ఇట్టే నిజాయితీగా బతికి సరిపోతా. కాబట్టి మహానాడు మన రాజేంద్ర గారు, మన శ్రీనివాసరెడ్డి గారు, గతంలో ఉన్నపడిన మంత్రులు వీళ్ళందరూ 29వ తారీఖున జరిగే మహానాడు కార్యక్రమానికి బహిరంగంగా బ్రహ్మాండంగా తరలి వచ్చి 25,000 మంది మనకు టార్గెట్ పెట్టినారు. కడపకు తీసుకొని రావాలని. కడపకు తీసుకొని వచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. బస్సులు మాట్లాడుతున్నాం, స్కూల్ వ్యాన్స్ మాట్లాడుతున్నాం, ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం. అందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంత భారీ స్థాయిలో పొద్దుటూరు నుంచి మహానాడుకు తరలి వచ్చారనే
ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు. ఇంత వాడి సేకరణ వచ్చిన వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమాలను మనం చేయాలన్నాక ఆయన మనసులో ఏర్పడుతుందని నేను మీకు అందరికీ మనం చేస్తున్నాం. మనమందరం మహానాడుకు గతంలో పాలన పోయింది. మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను 4 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు, 4 ఏళ్ళు 3 ఏళ్ళలో ఆయన వెళ్ళిపోతాడు. పార్టీ ఉండదు. మీరందరూ ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకు చేసి చూద్దాం ఒకసారి అనుకున్నారు. ఇటువంటి పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ జిల్లాలో వెళ్ళిపోతాయి. మనందరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మన ముఖ్యమంత్రి గారు ఎన్నికైనా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన పేరుతో ఉన్నటువంటి భూమిని శ్రీనివాసరెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాని భూమిని ట్రిబ్యునల్ పోతే ట్రిబ్యునల్లో ఉన్నబడిన రాజకీయ నాయకులు నా భూమిని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చేంత ప్రమాదకరమైన చట్టం అది. రైతులకు సంబంధించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు సంబంధించిన చట్టం. ఆ చట్టాన్ని పూర్తి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రైతులలో గుండె మీద చేసుకునే బాగా నిద్రపోతున్నారు. కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ రాజకీయ ఏ గ్రామీణుడు ఏం చేసి మనలో ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిలో ఉండబడిన పరిస్థితులు పూర్తిగా వినాయి. అన్ని రకాల ప్రశాంత వాతావరణం మేము ఉంది. నేను నిరంతరం అందుబాటులో ఉంటాను. ఎవరైనా అన్యాయానికి అక్రమానికి గురైనారంటే నాకు ఎప్పుడు రాత్రి 24 గంటలు నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను. మీకోసం నేను నా ఊరికి మీరందరూ రావాల్సిన అవసరం 7 కిలోమీటర్లు లేకుండా నేనే మీకోసం ఇక్కడికి వస్తాను ప్రతిరోజు గుంటూరుకి. ఆఫీసులో కూర్చుంటాడా మీ సమస్యల కోసం నిరంతరం నేను అందుబాటులో ఉంటాడా. మీరు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని ఏ ఒక్క రోజు కూడా నా స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలని మీకు అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఏ చిన్న ఇంటి పని కూడా నేను వాడుకోను. నాకు మా కాలం నుంచి అపరకాలం నుంచి వ్యవసాయ భూములు ఉన్నాయి. భూముల్లో జీవించుకోలేకపోతే అన్ని ఆగ్రహాలు ఎక్కడ చేయగలిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ ఈరోజు ఈ ఆహ్వానించిన వెంటనే మినీ మహానాడు కార్యక్రమంలో భారీగా తరలి వచ్చినారు. మన జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినారు, ఎక్కడ కూడా ఇంకా పెద్దగా ప్రమాణంగా జరగలేదు. అటువంటి కీర్తి తీసుకొచ్చినారు నాకు. కాబట్టి మేమందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలి రావాలని, మన యొక్క పొద్దుటూరు ప్రతిష్ట మహానాడు బాగా గొప్పగా వచ్చారని చెప్పుకునే పరిస్థితి కల్పించాలని, మళ్ళీ మీ అందరితో నేను మాట్లాడుతాను. గ్రామాలకు వస్తాను, గ్రామాలలో అందరితో మాట్లాడతాను, వార్తలు లీడర్లతో పిలిపించి మాట్లాడతాను. ఏ వార్డు నుంచి ఎంతమంది, ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారని 2 రోజులు ముందరగా మాకు సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పొద్దుటూరు మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చిన మీకు అందరూ వేలాది మందిగా తరలి వచ్చిన మీకు అందరికీ మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రభాకర్ చౌదరి గారు నిరంతరం ఇక్కడే ఉంటాడు, పిల్లలించే లేదు. అటువంటి రైతులు పూర్తిగా ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశంలో అన్ని రకాల వ్యవసాయ రంగానికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తున్నాడు. కాబట్టి మనం అందరం దయచేసి మీరందరూ మినీ మహానాడు తరలించిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి చెందిన నమస్కరిస్తూ, మరి 29వ తేదీన ఈ మహానాడుకు ఈ ఒక్క సంవత్సరము భారీగా మనం మొట్టమొదటికి ఇచ్చే సంవత్సర కాలం అయింది. కాబట్టి అదే స్థాయిలో 25,000 మందిని మనము మహానాడుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, నా మీద ఉంది. పార్టీకి మనం ఇది చేసి తీరాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మహానాడును ఘనంగా జరుపుకోవాలి. పొద్దుటూరులో మళ్ళా కడపలో మళ్ళీ వచ్చే సంవత్సరం ఉండదు. వచ్చే సంవత్సరం ఏమన్నా చిత్తూరు జిల్లా ఎక్కడైనా ఉంటాక మనం పరిమిత సంఖ్యలోనే పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కడపలో జరిగే అయినాడు మనకు గౌరవం, మన విషయం, మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహానాడులో దిగ్విజయం చేయాల్సిందిగా మనందరినీ కోరుకుంటూ, మాకు ఈ సమావేశానికి హాజరైన శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదే మాదిరిగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అందరూ ప్రతి ఒక్కరూ
భోజనం ఏర్పాటు చేసాం తొందరపడతో అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కొండి, లేకపోతే కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసి అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తున్నాం.